మీ ఇంట్లో పుస్తకాలు ఎవరు చదివేవాళ్ళు? అమ్మ చదివేవాళ్ళు. అమ్మ 5 రూపాయలు ఎంఎస్కో కట్టేవాళ్ళు. నెల నెలా పుస్తకాలు వచ్చేవి. కొన్ని తను ఇంట్రెస్ట్గా కొనేవాళ్ళు. అప్పుడే మనకు యువ ఇవన్నీ పుస్తకాలు వచ్చేవి. మనకు జ్యోతి ఆ పుస్తకాలు వచ్చేవి. అవి కూడా చదువుతూ ఉండేదాన్ని. అలా సాహిత్యం పట్ల ఆసక్తితోటి నేను స్పెషల్ తెలుగే తీసుకున్నాను. జేకేసీ కాలేజీలో స్పెషల్ తెలుగు జూనియర్ ఇంటర్లో తీసుకున్నాను. చాలా అద్భుతమైనటువంటి గురువులు ఉండేవాళ్ళు. ఆ గురువుల గురించి చెప్పకుండా నేను నా సాహిత్య ప్రయాణాన్ని నేను చెప్పలేను. అంటే మీ సాహిత్య స్ఫూర్తి మాత్రం ఫస్ట్ అమ్మే. అమ్మ పుస్తకాలు చదివేవాళ్ళు కాబట్టి నేను కూడా పుస్తకాలు చదువుతూ ఉండేదాన్ని. అంతేకాకుండా మా కృష్ణనగర్లో మా ఇంటికి పక్కన విశ్వనాథ సత్యనారాయణ గారి మనవరాలు ఉండేది. కూతురు విశ్వనాథ సత్యనారాయణ గారి కవి సమ్రాట్, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత. వాళ్ళ మనవరాలు నేను ఫ్రెండ్స్ 8th క్లాస్ నుంచి సీతారాయ స్కూల్లో చదువుకున్నాం మేము. సో వాళ్ళ ఇంట్లో విశ్వనాథ పబ్లికేషన్ పుస్తకాలు ఉండేవి, మా ఇంట్లో ఎంఎస్కో పుస్తకాలు ఉండేవి. మేమిద్దరం పుస్తకాలు ఎక్స్చేంజ్ చేసుకుంటూ చదువుకుంటూ పుస్తకాల గురించే చర్చించుకునేవాళ్ళం 8th క్లాస్ నుంచి కూడా. మిగతా ఎక్కువ బయట ప్రపంచం మాకు తెలియదు, పుస్తకాలే ప్రపంచం. ఆ సాహిత్యం మీద ఇంట్రెస్ట్ తోటి నేను ఇంటర్మీడియట్లో స్పెషల్ తెలుగు హిస్టరీ పాలిటిక్స్ తీసుకున్నాను.